ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. సార్ అకాడమీ చుట్టూ పరిగెత్తిచ్చినా బాగుండేది. భోజనం చేయకుండా ఉండాలంటే కష్టమే. అయ్యో, సార్ సార్ నా కోసం భోజనం తీసుకొస్తున్నారు. కొంచెం బెట్టు చేద్దాం. నా దగ్గరే యాక్టింగా? చెప్తా నీ సంగతి. ఫుడ్ ఎవరి కోసం తెచ్చావని చెప్పి యాక్టింగ్లు చేస్తున్నారు ఇక్కడ. నా కోసం అన్న విషయం తెలియట్లేదు. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా, ఈ బెండకాయ కూర వాసన చూస్తేనే ఇంత అద్భుతంగా ఉంది. నోట్లోకి వెళ్తే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో. వావ్, అదిరిపోయింది. బా, పప్పు స్మెల్ ఇంత బాగుందంటే ఇంకెంత అద్భుతంగా ఉంటుందో టేస్ట్. అయ్యో సార్. ఏంటి? అయ్యయ్యో, నిద్రపోతున్నావు కదా, డిస్టర్బ్ చేశానా? సారీ. నేను కామ్గా తింటాను, నువ్వు పడుకో. ఓకే? తింటావా అని అడగొచ్చు కదా సార్. కర్రీ బాగుందా సార్? మామూలుగా లేదు, అదిరిపోయింది. సార్ నాకు పనిష్మెంట్ ఎంతవరకు? ఏం లేదు, కడుపులో గావని సౌండ్ వస్తుంది సార్. చెవులో కాటన్ పెట్టుకుని పడుకో, వినపడదు. సార్ అది ఆకలితో పేగులు చేస్తున్న ఆర్తనాదాలు సార్. అవునా? కొంచెం లైట్ గా భోజనం చేస్తాను సార్. ఏమక్కర్లేదు. పనిష్మెంట్ అంటే పనిష్మెంటే, లేదంటే మళ్ళీ తింగర పనులు చేస్తూనే ఉంటావు. ఇంకెప్పుడు చేయను సార్, ప్రామిసులు సార్. ఇంకోసారి బూడిద బాబా గాడిద బాబా అంటావా? ఆడు చెప్పింది వింటావా? లేదు లేదు సార్, అసలు అలాంటి మోసగాళ్ళు కనిపిస్తే కొడతాను. ఏంటి ఇప్పుడు ఆకలేస్తుందా? మరి నేను ప్లేట్ పట్టుకొస్తే అటు తిరిగి పడుకున్నట్టు బిల్డప్పిచ్చావు కదా, అప్పుడేమైంది ఆకలి? మీరు బుజ్జగిస్తారేమోనని. నిన్ను పుచ్చగించి బతివాలి కాళ్ళ వెళ్ళపడి గోరు ముద్దలు తినిపిస్తాను. అయ్యో వద్దు సార్, సరదాకి. అయినా మీరు నన్నెందుకు బుజ్జగిస్తారు? నేనే బతిమాలుకుంటాను. ఆకలిగా ఉంది సార్, భోజనం చేస్తాను సార్. హలో హలో హలో, ఆ ప్లేట్ ఎవ్వడు లాక్కెళ్ళిపోడు, కాస్త నిదానంగా తిను.